నేను చక్కగా ఆమెను ఒక ఆల్టర్డ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే పారవశ్య స్థితి ట్రాన్స్ లోకి తీసుకొని వెళ్ళినప్పుడు ఆమె తన కొడుకుతో మాట్లాడడం జరిగింది. ఆమె అర్థం చేసుకున్నది ఏమిటంటే రిపీటెడ్ గా ఎన్నో జన్మలుగా 20 సంవత్సరాల వయసు అరౌండ్ ఆయా వయసులోనే అతను చనిపోతూ ఉన్నాడట. అతని దృష్టిలో జీవితం అంటే 100 సంవత్సరాలు కాదు 20 ఏళ్లే అని ఫిక్స్ అయ్యవడం జరిగింది. ఇలా వారితో కొడుకుతో మాట్లాడడం ద్వారా నాన్న జీవితం అంటే 100 ఏళ్లు నెక్స్ట్ తీసుకున్నటువంటి జీవితాన్ని నువ్వు చాలా పొడిగించవచ్చు అనేటువంటిది ఒక లాభం. రెండవది నీదేం పొరపాటు లేదమ్మా, నేనే ఆ విధంగా నిర్ణయించుకున్నాను అంతే కదా. ఒక్కోసారి కొంతమంది 7 రోజులు తీర్థయాత్రలు వెళ్తారు, కొంతమంది నెల రోజులు వెళ్తారు. అంటే ఈ ట్రిప్ భూమి మీదకి వచ్చినటువంటి ట్రిప్ కొంత సమయం అనేసి నిర్ణయించుకొని ఉంటారు. మనము ఇక్కడ కర్మలాగా చూడకూడదు. అయితే మీరు ఇలాంటి ఒక గిల్టీ కాన్షియస్నెస్ ఉంటే మా కర్మ వల్ల ఇలా జరిగిందేమో అని అనుకుంటే వారితో చక్కగా మాట్లాడి నివృత్తి చేసుకోవచ్చమ్మా. దైవము మనం పూజించేటువంటి దైవాలందరూ కూడా భూమి మీదకి చక్కగా వచ్చారు, వారితో కూడా మనం చక్కగా మాట్లాడవచ్చు. ఆ మాట్లాడేటువంటి పరిభాషనే స్నానం. బంధం అంటే మనం దాంట్లో కూరుకొని పోవడం, కానీ మోక్షం లాగా జీవించాలి. ఏ బంధమైనా కరెక్టే అండి. అది మనం చేసే వృత్తి కావచ్చు, లేకపోతే భార్యాభర్తల బంధం కావచ్చు, గురు శిష్యుల సంబంధం. దీంట్లో ఎలా ఉండాలంటే తామరాకు మీద నీటి బిందులాగా ఉంటూ మనం ఎంతో ఆనందించేటువంటి పద్ధతి ఉంది. ఒకసారి నా దగ్గరికి సార్ నేను శోభన్ బాబు లాంటి ఒక అందమైనటువంటి హీరోను చేసుకుందామంటే విలన్ అయినటువంటి మోహన్ బాబు లాంటి వ్యక్తి వచ్చాడు, ఎందుకంటే ఇలా జరిగింది అని అడగడం జరిగింది. నేను గత జన్మలో తీసుకుని వెళ్తే ఆమె అర్థం చేసుకుంది ప్రస్తుత భర్తను ఎంతో చాలా కష్టపెట్టినటువంటి జన్మలు. ఆమె నిర్ణయించుకుంది తప్పకుండా దీన్ని రీపే చేసుకోవాలి, నేను ఏదైతే పొరపాట్లు చేశానో దాన్ని నాకు కష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ సరి చేసుకోవాలి. తర్వాత భవిష్యత్తులోకి వెళ్తే ఆమె చక్కగా చూసుకొని బయటకు వచ్చి నా భర్తను నేను పూర్తిగా స్వీకరిస్తానండి, ఎలా ఉన్నా కూడా ఏదో సతీ అనసూయ వీరు మాత్రమే సావిత్రి వీరే గొప్పవారు అనకుండా నా భర్తను నేను మార్చుకుంటాను, అది నాకు తెలిసి వచ్చిందండి. ఒకవేళ నేను అక్సెప్ట్ చేయకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి భర్తను నాకు కమెడియన్ అయినటువంటి బాబు మోహన్ వస్తాడనేటువంటిది అర్థమైంది. అంటే దీన్ని ఇలా మీరు పాత్రల వరకే తీసుకోండి. ఇలా ఆమెకు అండర్స్టాండింగ్ వచ్చేటప్పటికి ఉన్న పరిస్థితులను అంగీకరించడం, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ అక్సెప్టెన్స్, అన్కండిషనల్ లవ్ ఇవన్నీ కూడా ఆమెకు పెరగడంతో